తెలిసి తెలియక వాగుతుంది. నువ్వు కూడా ఏంటక్క? నా మెళ్ళో తాళి తీసేస్తే అది అశ్విన్ కి ప్రమాదం అని తెలుసు కదా. నన్ను కట్టినప్పటి నుంచి అలాగే ఉంచుకున్నాను. అది తీయాలి అన్న ఆలోచన చేస్తానా? ఆపు ఆనంది. ఆ రోజు మీ నాన్నగారు చెప్పారని నువ్వు తాళి తీయలేదు తప్ప అశ్విన్ అన్నకేదో అవుతుందని భయంతో కాదు. నా గురించి ఒక్కొక్కళ్ళు పట్టించుకోవడం మానేశారు. సౌందర్య కూడా దూరంగా ఉంటుంది. ఇంక నా మెళ్ళో తాళి ఉందో లేదో ఎవరు చూస్తారులే అనుకున్నావు. అందుకే తీసి పారేశావు. నిజం చెప్పానంది. సౌందర్య ఇక ఆపుతావా లేదా? ఆనంది, సౌందర్య మాటలు పట్టించుకోకు. నువ్వు చెప్పు, తాళేది? ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో నాకు అర్థం కావడం లేదన్నా. సౌందర్య పొద్దున్నే నీ మెడలో తాళి లేదని చెప్తుంది కదా. దీని మొహం ఇది సరిగా చూడలేదు. నేను హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు కూడా తాళి నా మెళ్ళలోనే ఉందక్క. సరే, అందరం ఆనంది వచ్చిన దారిలో వెళ్ళి వెతుకుదాం పదండి. వద్దు, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తాళి అంటే పవిత్రమైనది. దానికి అర్థం ఉంటుందని గుర్తిస్తే, దాని విలువేంటో తెలిస్తే తనే వెతుక్కుంటుంది.